అందరికీ నమస్కారం. ఈరోజు మరి గుమ్మడి నరసయ్య గారు మన తెలంగాణలో మనందరం కూడా చాలా గొప్పగా అవినీతి రహిత రాజకీయాల గురించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో అదేవిధంగా మానవీయ విలువలను కాపాడుతూ ప్రజలకు సేవ ఎట్లా చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని ఎప్పుడు మాట్లాడుతున్నా గుమ్మడి నరసయ్య గారిని మనం ఆదర్శంగా తీసుకొని మాట్లాడతాం. అటువంటి వారి చరిత్ర, వారి యొక్క కథ ఇవాళ మన తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారతదేశంలో కూడా సినిమాగా రూపొందింపబడ్డం అంటే తెలంగాణ బిడ్డలుగా మనందరూ కూడా చాలా గర్వించాల్సినటువంటి విషయం. మరి తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఈ సినిమాను ప్రోత్సహించడం కూడా అభినందించాల్సినటువంటి విషయం. కానీ తమిళనాడు, మలయాళం అట్లానే హిందీలో ఇంకా రాయితీలు ఇవ్వలేదంటున్నారు. ఇప్పటికి కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ మీద, తెలుగు వారి మీద ఉన్నటువంటి చులకన భావాన్ని కూడా ఇది చూపిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ తమిళ, మలయాళం ఇండస్ట్రీతో, హిందీ ఇండస్ట్రీతో మాట్లాడి ముఖ్యంగా దిల్ రాజు అన్న గారు ఖచ్చితంగా ఈ సినిమాకు రాయితీలు ఇప్పించారు. ఇది మనందరం కూడా గర్వించదగ్గ సినిమా కాబట్టి దీనికి ఒక పెద్ద సినిమా తరహానే ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఖమ్మం అంటేనే, పాల్వంచ అంటేనే తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు. అనేక మంది ఉద్యమకారులు సాయుధ రైతాంగ పోరాటం నుంచి 1969 ఉద్యమంలో అయినా సరే, అదేవిధంగా మరి 2001లో కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమంలో అయినా సరే పెద్ద ఎత్తున ఉద్యమకారులు ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా లభించాల్సినటువంటి గౌరవం కానీ, ఆదరణ కానీ, పొలిటికల్ పార్టిసిపేషన్ కానీ, ఆర్థిక స్వావలంబన కానీ ఏది కూడా దక్కలేదు. అవన్నీ కూడా దక్కించుకోవడం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి మేము జనం బాట కార్యక్రమం ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా ఇవాళ గౌరవ పెద్దలు అంబేద్కర్ గారి వర్ధంతి ఉంది. మరి అందరం కూడా వారిని స్మరించుకుంటున్నాం. మనం సామాజిక తెలంగాణ సాధించుకోవాలంటే సబ్బండ వర్గాలకు కూడా మంచి ప్రాధాన్యత రాజకీయాల్లో లభించాలంటే మరి సామాజిక తెలంగాణ సాధన ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ పోరాటంలో జాగృతి ఖచ్చితంగా ఉద్యమకారులను కలుపుకుంటుంది, అమరవీరుల కుటుంబాలను కలుపుకుంటుంది. ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో ఆ వర్గాలన్నింటినీ కూడా కలుపుకుంటాం. ప్రధానంగా మా మహిళలను, యువ మిత్రులను కలుపుకొని ముందుకెళ్తాం. సామాజిక తెలంగాణ సాధిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.